ఇంటర్ సప్లిమెంటరీ 2024 సంబంధించి కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టమని అడుగుతున్నారు. అదేవిధంగా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు స్క్రీన్ మీద ఏవైతే క్వశ్చన్స్ స్క్రోల్ చేస్తున్నానో ఇవి కనుక ప్రిపేర్ అయితే 100కి 99% పాస్ అయితే అయిపోతారు. ఓకేనా? సో అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో 100కి 90% మీరైతే పాస్ అయితే అయిపోతారు. నేను ఏవైతే క్వశ్చన్స్ మీకు స్క్రోల్ చేస్తున్నానో ఇవి ప్రాక్టీస్ అయితే. మరి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ అయితే మాత్రం మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. అంటే మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 3 లెసన్స్ ఉంటాయి. ఆ 3 లెసన్లో ఫస్ట్ కనీసం 2 లెసన్లైనా ప్రిపేర్ అవ్వండి. ఆ యొక్క 2 లెసన్లు ప్రిపేర్ అయితే మనకి ఈజీగా 16 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో దాంతోపాటు ఒక 4 మార్క్స్ ఒక 3 లెసన్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి, 4 3 12, ఇది ఒక 16, అంత మొత్తం 30 దగ్గరికి వస్తుంది. 30 దగ్గరలో మీకు 30కి 30 మార్క్స్ రాపోయినా కనీసం ఒక 23 24 వరకు అయినా వస్తాయి ఈ విధంగా ప్రిపేర్ అయితే. ఒకవేళ వద్దు బ్రో మేము అంత డేర్ చేయలేము అనుకుంటే ఫస్ట్ 8 మార్క్స్ అనేవి 2 లెసన్స్ కంప్లీట్ చేయండి, 4 మార్క్స్ నుంచి 5 లెసన్స్ కంప్లీట్ చేయండి, నెక్స్ట్ 2 మార్క్స్కి రండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ 8 మార్క్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక లెసన్ ఉంటుంది, అది ప్రాక్టీస్ అవ్వండి. అది అయిపోయిన తర్వాత 4 మార్క్స్లో ఇంకొక 2 లెసన్లు ఉంటాయి కదా, అవి ప్రిపేర్ అవ్వండి. తర్వాత 2 మార్క్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా ఏదో ఒకటి ఎంచుకోండి. ఇది వద్దు అనుకుంటే ఇంకేం చేస్తారంటే ఫస్ట్ మీకు ఏవైతే ఈజీ లెసన్లు అనిపిస్తాయో అవి ఫస్ట్ చదవండి. అవి చదివిన తర్వాత రిమైనింగ్ లెసన్లు అయితే చదవండి. ఓకేనా? సో నేను మీకు ఇది ఏదైతే స్క్రీన్ మీద పీడిఎఫ్ చూపిస్తున్నానో ఇవి కనుక ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీరైతే పాస్ అయితే అయిపోతారు. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ప్రిపరేషన్ టిప్స్ అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి అయితే ఇవే క్వశ్చన్స్ చదివితే పాస్ అయిపోతామంటే సో నేను 2A 2B అండ్ 1A 1B ఇస్తే ఇవే సంబంధించి క్వశ్చన్స్ 50+ మార్క్స్ అనేవి రావడం జరిగింది. 50 60 నాకు ఐడియా లేదు, నేను క్యాలిక్యులేట్ చేయలేదు, కానీ 55 60+ మార్క్స్ అనేవి ఈ విధంగానే క్వశ్చన్స్ ఇస్తే 2A 2B కానీ 1A 1B కానీ రావడం జరిగింది. ఎవరైనా కావాలంటే మీరు కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే మాత్రం ఇవి ప్రిపేర్ అవ్వండి. మీకు ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను అనమాట. ఇన్స్టాగ్రామ్ లింక్, ఆ యొక్క లింక్ ప్రెస్ చేసి మీరు వెళ్ళి నాకు మెసేజ్ చేయండి, బ్రో ఈ విధంగా సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ పెట్టి బ్రో అంటే ఇమీడియట్లీగా పెట్టడం జరుగుతుంది. సో మీకు ఎవరెవరికైతే ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నేను తప్పకుండా మీ యొక్క మెసేజ్కి రెస్పాండ్ అయ్యి మీకు ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో అందించడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఎవరెవరికైతే పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలో వాళ్ళు మాకు వద్దు బ్రో ఇలా చదువుకోమంటే చదువుకోండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ.